మనం ఇప్పుడు ఫిబ్రవరి 1, 2022 నాటి ఈనాడు వార్తా పేపర్లోని ప్రధాన ముఖ్యమైనటువంటి వార్తాంశాలని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఏపీ హైకోర్టు జడ్జీలుగా 7 న్యాయవాదులు, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 7, ఒడిశా హైకోర్టుకు 4 నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులు కావడం విశేషం. మధ్యప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి 3, జ్యుడిషియల్ అధికారుల నుంచి 3 న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ మునీశ్వర్ భండారీకి పదోన్నతి కల్పించి అక్కడే శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జనవరి 29న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ హైకోర్టు జడ్జీలుగా 7 న్యాయవాదులు నియమింపబడ్డారు. వారు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్య సుబ్బారావు, చీమలపాటి రవి, వడ్డిపోయిన సుజాత. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం మళ్ళీ మనదే జోరు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆర్థిక సర్వేని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. మళ్ళీ మనదే జోరు అన్న శీర్షికతో ఇక్కడ వచ్చినటువంటి ఈనాడు వార్తా పేపర్లోని భారత జాతీయ ఆర్థిక సర్వేని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్, వచ్చే 2 ఏళ్ళు కొనసాగనున్న హవా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 8.5% వృద్ధి, కోవిడ్ను తట్టుకొని నిలదొక్కున్న వ్యవసాయ రంగం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దృఢంగా దేశం, ఆర్థిక సర్వే అంచనాలు. వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కరోనా కష్టాలను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. వడివడిగా అడుగులు వేస్తూ సత్తా చాటుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపిలో 9.2% వృద్ధిని సాధించబోతుంది. తద్వారా చైనాను తోసిరాజని ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం తిరిగి గుర్తింపు పొందబోతుంది. ఆ హోదాను కనీసం 2 ఏళ్ల పాటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. సోమవారం వెలువడిన ఆర్థిక సర్వే ఈ మేరకు అంచనాలు వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5%గా ఉండొచ్చని లెక్కలు కట్టింది. దీన్ని బట్టి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా ముందు నాటి స్థాయిని దాటి పుంజుకున్నాయని స్పష్టమవుతోంది. ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం ఇంకా ఉందని సర్వే తేల్చింది. ఆర్థిక సర్వేకి సంబంధించిన మరిన్ని వివరాలు 2వ పేజీలో ఉన్నాయి, చూడబోతున్నాం. చూడండి, మొదటి పేజీకి కొనసాగింపు ఈ పేజీ. మొత్తం మీద స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సూచీలను పరిశీలిస్తే భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని వివరించింది. దేశంలో పెరుగుతున్న వ్యాక్సినేషన్ విస్తృతి, సరఫరా రంగంలో వచ్చిన సంస్కరణలు, నియంత్రణల సడలింపు వంటివి
వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవనున్నాయని పేర్కొంది. ఇక పార్లమెంటుకు సమర్పించిన నిర్మల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్షిక రిపోర్టు కార్డుగా పరిగణించే ఈ సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటుకు సమర్పించారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, మహమ్మారి సంబంధిత అవరోధాల కారణంగా పొంచి ఉన్న ముప్పులను అందులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు, ఉద్యోగాలను సృష్టించేందుకు నిర్మల పలు చర్యలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవిడ్ ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం జీడిపి 1.3% ఎక్కువగా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. తాజా ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు ఇవి. వచ్చే ఏడాది చమురు ధరలు పీపాకు $70 నుంచి $75 మేర ఉండొచ్చన్న అంచనాల ప్రాతిపదికన సర్వేలో లెక్కలు కట్టారు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధర $90గా ఉంది. రాబోయే సీజన్లో సాధారణ వర్షపాతం ఉండొచ్చని వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఒక క్రమ పద్ధతిలో ద్రవ్య లభ్యతను తగ్గించుకోవచ్చన్న అంచనాలు దీనికి ఆధారభూతం అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుకు సంబంధించి సర్వేలో పేర్కొన్న అంచనాలు ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వేసిన 9% అంచనా కన్నా ఇది తక్కువగా ఉంది. S&P మూడీస్ కట్టినటువంటి లెక్కల కన్నా ఇది స్వల్పంగా ఎక్కువగా ఉంది. తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 8 నుంచి 8.5% వృద్ధి అనేది తక్కువ ప్రాతిపదికన రూపొందించింది కాదు. 2021 మరియు 22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి వృద్ధి 9.2%గా ఉండొచ్చని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. కోవిడ్ ముందు నాటి అంటే 2019 మరియు 20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ప్రాతిపదికన చూస్తే దాన్ని 10%గా పరిగణించవచ్చు. ఇక పెరిగిన రాబడి విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి పెరిగింది. దీంతో ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని కొనసాగించడానికి, అవసరమైతే పెంచడానికి సర్కారుకు వెసులుబాటు లభించింది. 2021-22 బడ్జెట్లో పేర్కొన్న 6.8% ద్రవ్యలోటుకు పరిమితం కావటానికి ఇది వీలు కల్పిస్తుంది. గత 2 ఏళ్లలో కోవిడ్ ఉధృతి దేశ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చింది. MSME రంగాలు, వాణిజ్యం, రవాణా, పర్యాటకం, చిల్లర వ్యాపారం, హోటల్, వినోదం వంటి రంగాలతో కూడిన ఒక భాగం మొదటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఆ ప్రభావం నుంచి చివరిగా బయటపడేది కూడా ఈ రంగాలే. మరోవైపు పలు రంగాలు కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా తట్టుకున్నాయి. కొన్ని మహమ్మారి సమయంలోనూ వృద్ధి సాధించాయి. మొత్తం మీద 2019-20 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం వాటా 55%గా ఉండగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో అది 53%కి తగ్గింది. కోవిడ్ వ్యాక్సినేషన్ను ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశంగానే భావించరాదు. స్థూల ఆర్థిక సూచీగా దీన్ని పరిగణించాలి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంలో ఇదే కీలకం. జనవరి 16 నాటికి దేశంలో 156 కోట్ల డోసులు టీకాలను వేశారు. మరణాలను తగ్గించడంలో, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోధి చేయడంలో వ్యాక్సినేషన్లు కీలక పాత్ర పోషించాయి. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవల రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసిన వ్యయం 71.61 లక్షల కోట్లకు చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటితో పోలిస్తే ఇది 9.8% అధికం. విద్యపై 6.21 లక్షల కోట్ల రూపాయలు, అలాగే ఆరోగ్యంపై 3.5 లక్షల కోట్ల రూపాయలు, ఇతర విభాగాలపై 7.37 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు. 2019-20తో పోలిస్తే 2021-22లో ఆరోగ్య రంగంపై వ్యయం 73% పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభణ ఎందుకు కారణం? కోవిడ్-19 షాక్ను వ్యవసాయ రంగం అద్భుతంగా తట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3.9% మేర వృద్ధిని సాధించే వీలుంది. అంతకుముందు సంవత్సరంలో అది 3.6%గా ఉంది. పంట మార్పిడికి, సేద్యానికి సంబంధించిన అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి, సేంద్రియ సేద్యాన్ని మరింత పెంచాల్సి ఉంది. మరిన్ని వివరాలకు www.enadu.netలో చూడొచ్చు. అలాగే మరి ఈ భారత జాతీయ ఆర్థిక సర్వేకి సంబంధించిన మరిన్ని వార్తలు బిజినెస్ పేజీలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. భారత
జాతీయ ఆర్థిక సర్వేకి సంబంధించిన మరిన్ని విశేషాలని ఇక్కడ బిజినెస్ పేజీలో మనం చూస్తున్నాం. చూడండి, జిఎస్టీ వసూళ్లు 2022 జనవరిలో 15% పెరిగి 1.38 లక్షల కోట్ల రూపాయలుగా నమోదు అయ్యాయి. 2022 జనవరి 30 నాటికి మొత్తంగా 1.05 కోట్లు మరియు జిఎస్టీఆర్ 3B రిటర్న్ దాఖలు అయ్యాయని, ఇందులో 36 లక్షలు త్రైమాసిక రిటర్నులు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా 7 నెలలుగా జీఎస్టీ వసూళ్లు 1,00,000 కోట్ల రూపాయలకు మించి నమోదు కావటం గమనార్హం. 2022 జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకు స్థూలంగా 1,38,394 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైంది. ఇక 2022 జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకు స్థూలంగా 1,38,394 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైంది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ 24,674 కోట్ల రూపాయలు కాగా, ఎస్జీఎస్టీ 31,016 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ 72,030 కోట్ల రూపాయలు. అయితే వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన 35,181 కోట్ల రూపాయలతో కలిపి ఇది 72,030 కోట్ల రూపాయలు. అలాగే సెస్ల విషయానికి వస్తే వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన 517 కోట్ల రూపాయలతో కలిపి 9,674 కోట్ల రూపాయలుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జీఎస్టీ వసూలు పరంగా 2021 ఏప్రిల్లో నమోదైన 1,39,708 కోట్ల రూపాయలే ఇప్పటి వరకు అత్యధికం. సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2%గా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 8.5%గా నమోదు కావచ్చు. పన్ను వసూళ్లలో వృద్ధి బడ్జెట్ అంచనాలకు మించి గణనీయంగా 2 అంకెల్లో పుంజుకుంటుంది. జీఎస్టీ వసూళ్లు గత జూలై నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు తగ్గలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3% క్షీణించిందని గతంలో అంచనా వేయగా దానిని 6.6%కి పరిమితం చేస్తూ తాజాగా జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించడం మరింత ఉత్సాహం కలిగించే అంశమే. మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే 8 కీలక రంగాల ఉత్పత్తి 2021 డిసెంబర్లో 3.8% పెరిగింది. టీకా కార్యక్రమం జోరుగా సాగుతున్నందున కోవిడ్ పరిణామాలు ఆర్థిక వ్యవస్థను ఆటంకపరచవచ్చనే విశ్వాసాన్ని ఆర్థిక సర్వే వ్యక్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ రూపకల్పనకు ఆధారమయ్యే ఈ సర్వే ఏం చెప్పిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మౌలికానికి 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తేనే 2024-25 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే మౌలిక వస్తువుల రంగంలో 1.4 లక్షల కోట్ల డాలర్లు అంటే 105 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2008 నుంచి 2017 ఆర్థిక సంవత్సరాల్లో మౌలిక వస్తువుల కోసం 1.1 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 82 లక్షల కోట్ల రూపాయలును భారత్ వెచ్చించింది. 2020-25 మధ్య 111 లక్షల కోట్ల రూపాయలు అంటే 1.5 ట్రిలియన్లు మౌలిక పెట్టుబడుల అంచనాలతో 6,835 ప్రాజెక్టులు ఉన్న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ను ఇప్పటికే ప్రకటించారు. 34 మౌలిక ఉపరంగాలకు వర్తించేలా
9,000కు పైగా ప్రాజెక్టులకు విస్తరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం క్రింద 2014-15 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు 1,37,218 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 66 ప్రాజెక్టులు చేపట్టారు. తర్వాత ఇంధన సుంకాలు తగ్గించే ద్రవ్యోల్బణం అదుపులోకి. ఈసారి రీటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను ప్రకటించలేదు. అయితే సరఫరా వ్యవస్థ మెరుగుపడి ఇంధనంపై సుంకాలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. 2021-22 ఏప్రిల్-డిసెంబర్లో 6% లోపే రిటైల్ ద్రవ్యోల్బణం ఉంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు పెరగటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ప్రియం కావటం, రవాణా వ్యయాలు పెరగటం వల్ల టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 12% పైకి చేరింది. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరలు తగ్గించడం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకంలో, పలు రాష్ట్రాలు వ్యాట్లో కోత వేయటంతో డీజిల్, పెట్రోల్ ధరలు కొంత తగ్గాయి. కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే పంట ఉత్పత్తులకు శీతల గిడ్డంగుల వ్యవస్థ బలంగా ఉండాలి. ఇక 2021లో 14,000 కొత్త అంకురాలు. దేశీయ అంకుర వ్యవస్థ సత్తా చాటుతుంది. గత 6 ఏళ్లలో అంకురాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 733 అంకురాలు ప్రారంభం కాగా 2021లో కొత్తగా 14,000 సంస్థలు వెలిశాయి. ఇందులో అత్యధికంగా సేవా రంగానికి చెందినవే. ఈ ఏడాది జనవరి 10 నాటికి దేశంలో 61,400 అంకురాలు ఉన్నాయి. దేశంలో 555 జిల్లాల్లో కనీసం ఒక అంకుర సంస్థ ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 121 జిల్లాల్లో మాత్రమే కనీసం ఒక అంకురం ఉంది. అత్యధిక యూనికార్న్ అంటే సుమారు 7,500 కోట్ల రూపాయలు అంకురంల సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 14 నాటికి దేశంలో 44 అంకురాలు కొత్తగా యూనికార్న్ హోదా సాధించాయి. వీటితో కలిపి భారత్ యూనికార్నుల సంఖ్య 83కి చేరింది. వీటి విలువ దాదాపు 20.77 లక్షల కోట్ల రూపాయలు, అంటే $277.77 బిలియన్. ఇక 2020-21లో క్షీణత 6.6%. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% క్షీణించింది. అప్పుడు జీడిపి 7.3% క్షీణించిందని 2021 మేలో వేసిన అంచనా కంటే ఇది మెరుగే. కోవిడ్ పరిణామాల వల్ల ముందుగా అనుకున్నంత అధ్వానంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని జాతీయ గణాంక కార్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో వాస్తవ జీడిపి వృద్ధి రేటును 3.7%కి సవరించారు. అంత క్రితం అంచనా 4%గా ఉంది. వాస్తవ జీడిపి లేదా 2011-12 స్థిర ధరల వద్ద జీడిపి 2020-21, 2019-20 ఏడాదులకు వరుసగా 135.58 లక్షల కోట్ల రూపాయలు, అలాగే 145.16 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే 2020-21లో 6.6% తగ్గింది. 2021 జనవరి సవరణలో 2019-20 వాస్తవ జీడిపిలో 4% వృద్ధి, అంటే 145.69 లక్షల కోట్ల రూపాయలు నమోదవుతుందని అంచనా వేశారు. 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాలలో తలసరి ఆదాయం వరుసగా 1,32,115 రూపాయల నుంచి అలాగే 1,26,855గా నమోదైంది. ఇక విమానయానం గురించి చూస్తే భారత విమానయాన రంగం పుంజుకోవటం ప్రారంభించింది. కరోనా టీకా కార్యక్రమం వేగవంతం కావటం, అంతర్జాతీయంగా ప్రయాణ షరతులు సడలిస్తుండటంతో ఇందుకు నేపథ్యం. 2013-14లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 6.1 కోట్లు కాగా 2019-20 కల్లా 13.7 కోట్లకు చేరింది. ఏటా 14% పైగా వృద్ధి నమోదైంది. విమానాశ్రయాల ఆధునికీకరణతో పాటు విమానాల నిర్వహణ, మరమ్మతులు ఓవరాల్గా అంటే MROకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం చేపట్టింది. మెట్రోల నుంచి చిన్న నగరాలకు ఉడాన్ పేరిట విమాన సర్వీసులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 153కు చేరింది.
ఇక 50% పెరిగిన పన్ను రాబడి 2021 ఏప్రిల్ నవంబర్లో ఆదాయం 67.2% అంటే వార్షిక ప్రాతిపదికన పెరిగింది. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల్లో 9.6% వృద్ధి మాత్రమే అంచనా వేశారు. ప్రత్యక్ష పరోక్ష పన్నుల వసూళ్లు రెండు బలంగా పుంజుకున్నాయి. ఆర్బీఐ మిగులు నిధులు 99,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బదిలీ చేయడంతో పన్నేతర రాబడి బాగా పెరిగింది. స్థూలంగా పన్ను రాబడి 2021 ఏప్రిల్ నవంబర్లో 50% మేర పెరిగింది. కోవిడ్ ముందు 2019-20 పరిస్థితుల కంటే కూడా పన్ను రాబడి మెరుగ్గా ఉంది. 2021 ఏప్రిల్ నవంబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 10.74 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. 2020 ఏప్రిల్ డిసెంబర్తో పోలిస్తే ఇది 61.5% అధికం. కోవిడ్ను బ్యాంకులు తట్టుకున్నాయి. కోవిడ్ పరిణామాల వల్ల తలెత్తిన ఆర్థిక షాక్ను దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు సమర్థంగా తట్టుకుంది. కానీ ఎప్పటికీ కొంత ప్రతికూలత ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే పిఎస్బీలు మొత్తం నికర లాభం 2020-21 ప్రథమార్థంలో 14,688 కోట్ల రూపాయలు కాగా 2021-22 ప్రథమార్థంలో 31,144 కోట్ల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 32,762 కోట్ల రూపాయల నుంచి 38,234 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నికర లాభం 2020 సెప్టెంబర్ చివరకు 59,426 కోట్లు కాగా 2021 సెప్టెంబర్కు 78,729 కోట్ల రూపాయలకు వృద్ధి చెందింది. ఇక సాఫ్ట్వేర్లోకి భారీ విదేశీ పెట్టుబడులు 2021 ఏప్రిల్ నవంబర్లో స్థూలంగా $54.1 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వీటిని ఎఫ్డిఐ అంటారు. ఇవి దేశంలోకి వచ్చాయని, నికరంగా మాత్రం $24.7 బిలియన్ తగ్గాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఐటీ, బీపీఎం రంగ ఆదాయాలు 2020 మరియు 21 ఆర్థిక సంవత్సరంలో ఈ కామర్స్ మినహా 2.26% వృద్ధితో 14.55 లక్షల కోట్ల రూపాయలకు అంటే $194 బిలియన్ చేరుకున్నాయని సర్వే పేర్కొంది. కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇక ఔషధ రంగంలోకి ఎఫ్డిఐలు. కోవిడ్ సంబంధిత ఔషధాలు, టీకాలకు గిరాకీ పెరగడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా రంగంలోకి ఎఫ్డిఐలు బాగా పెరిగాయి. 2021 ఏప్రిల్ సెప్టెంబర్లో 4,413 కోట్ల మేర ఎఫ్డిఐలు వచ్చాయి. 2020 ఇదే సమయంలో పోలిస్తే ఇవి 53% అధికం. ప్రపంచంలో ఉత్పత్తి పరంగా భారత ఔషధ పరిశ్రమ 3వ స్థానంలో ఉంది. 2020-21లో మొత్తం ఫార్మా ఎగుమతులు $24.2 బిలియన్ మేర జరిగితే దిగుమతులు $7 బిలియన్ మాత్రమే. మొత్తం ప్రపంచంలోనే జనరిక్ ఔషధాల సరఫరాలో భారత్ వాటా 20%గా ఉంది. ఇక ఐపీఓల ద్వారా 89,066 కోట్ల రూపాయలు 2021 ఏప్రిల్ నవంబర్లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 75 కంపెనీలు 89,066 కోట్ల రూపాయలకు సమీకరించాయి. 2020లో ఇదే కాలంలో 29 కంపెనీలు తర్వాత 14,739 కోట్ల రూపాయలే సమీకరించాయి. అంటే నిధుల సమీకరణ 504.50% పెరిగింది. దశాబ్ద కాలంలోనే ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణ ఇదే. షేర్లు ఆకర్షణీయ ప్రతిఫలాలను అందివ్వడంతో 2021 ఏప్రిల్ నవంబర్లో కొత్తగా 2.21 కోట్ల మంది డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. 2019-20లో ఎన్ఎస్ఈ టర్నోవర్లో చిన్న మదుపర్ల పెట్టుబడి వాటా 38.8% కాగా 2021 ఏప్రిల్ అక్టోబర్లో 44.7%కి చేరింది. ఇక టెలికాం సంస్కరణలు బేష్. టెలికాం సంస్కరణల వల్ల 4Gకి మద్దతు లభించడంతో పాటు 5G నెట్వర్క్లకు పెట్టుబడులను సిద్ధం చేసుకునే వాతావరణం ఏర్పడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనాతో డేటా వినియోగం భారీగా పెరిగిన బ్రాడ్బ్యాండ్ టెలికాం అనుసంధానాలతో
అంతరాయాలు ఏర్పడలేదు. సగటు వినియోగదారులు నెలవారీ డేటా వినియోగం 2017-18 తొలి త్రైమాసికంలో 1.24 GB కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో అది 14.1 GBకి పెరిగింది. డిసెంబరు 2021 కల్లా మొబైల్ టవర్ల సంఖ్య 6.93 లక్షలకు చేరింది. ఇక ఎయిర్ ఇండియా విక్రయంతో ప్రైవేటీకరణకు జోష్. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను విక్రయించగలడంతో దేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియకు జోష్ వచ్చినట్లు అయింది. అన్ని రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా వ్యాపార కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగం పాత్రను ఇది పునర్నిర్మించింది. ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధి లక్ష్యాల సాకారానికి ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ఛేదించేందుకే కాదు, 20 ఏళ్ల తర్వాత జరిగిన తొలి ప్రైవేటీకరణ ప్రక్రియగా ఇది ఎంతో కీలకం. BPCL షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హాన్స్, IDBI బ్యాంకు, కాంకర్, BEM, విశాఖ స్టీల్ వంటివి ప్రైవేటీకరణ బాటలో ఉన్నాయి. ఇక CPSEల ఆస్తుల అమ్మకంపై 6 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే CPSEలు స్థలాలు, ప్రధానేతర ఆస్తుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విక్రయ నిమిత్తం MTNL, BSNL, BPCL, B&R, BEML, HMT ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ లాంటి CPSEల నుంచి 3,400 ఎకరాల స్థలం, ఇతర ప్రధానేతర ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 4 ఏళ్లలో ప్రభుత్వ రంగ కీలక ఆస్తుల విక్రయం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చవచ్చు. ఇక సెమీకండక్టర్ల కొరత, ఉత్పత్తి కోత. సెమీకండక్టర్ల కొరత వల్ల వివిధ రంగాలకు చెందిన చాలా సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించడం లేదా నిలిపివేయాల్సి వచ్చింది. అందుకే సెమీకండక్టర్లు, డిస్ప్లేల తయారీ విభాగం కోసము ప్రభుత్వం 76,000 కోట్లు ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఇందువల్ల దేశంలో వాటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, అంతర్జాతీయ సరఫరా ఆటంకాల నుంచి ఊరట లభిస్తుంది పేర్కొంది. ఇది దేశీయ ఎలక్ట్రానిక్ కంపెనీలకు ఉపయుక్తమే కాక అంతర్జాతీయంగానూ పోటీ పడొచ్చని పేర్కొంది. చిప్సెట్ల కొరత వల్ల గత డిసెంబరు ఆఖరుకు వాహన కంపెనీల వద్ద 7 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను టాటా గ్రూప్ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ 12,100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఒడిశాలోని కళింగనగర్లోని 1.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారం నీలాచల్ ఇస్పాత్కు ఉంది. వరుస నష్టాలతో 2020 మార్చిలో ఈ ప్లాంట్ను మూసివేశారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను దక్కించుకునే క్రమంలో జిందాల్ స్టీల్, JSW స్టీల్ వంటి దిగ్గజాలను టాటా స్టీల్ లాంగ్ పక్కకు నెట్టింది. NINL రిజర్వ్ లేదా కనీస ధర 5,616.97 కోట్ల రూపాయల కంటే రెట్టింపు విలువ బిడ్ను టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ దాఖలు చేసింది. ఎయిర్ ఇండియా విజయవంతంగా స్వాధీనం చేసుకున్న వారం రోజుల్లోనే మరో ప్రభుత్వ రంగ సంస్థను టాటా దక్కించుకున్నారు. ఎయిర్ ఇండియా కనీస ధర 12,906 కోట్ల రూపాయలు కాగా టాటా గ్రూప్ 18,000 కోట్లకు బిడ్ వేసింది. మోదీ ప్రభుత్వం హయాంలో NINL లావాదేవీ రెండో ప్రైవేటీకరణ. ఈ లావాదేవీ పూర్తి కావటానికి 2 నెలల సమయం పట్టొచ్చు. కంపెనీలో ప్రభుత్వానికి ఎటువంటి ఈక్విటీ లేనందున అమ్మకం ద్వారా ఖజానాకు ఎటువంటి సొమ్ము చేరదు. ఈ మొత్తం 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు MMTC, NMDC, బెల్, మెకాన్, 2 ప్రభుత్వ రంగ సంస్థలు OMC, IPICOLకు వెళ్తాయి. ఇది ఈనాడు న్యూస్ పేపర్లోని ఇప్పటివరకు భారత ఆర్థిక సర్వే వివరాలని చూసాం. ఇప్పుడు తిరోగమనంలో సేవల రంగం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వివరాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. విశాఖ పోర్టు నుంచి సరుకు రవాణాకు దేశంలోనే అత్యధిక సమయం,
తర్వాత కుటుంబాల్లో తగ్గుతున్న పారిశుధ్య వాతావరణం, ఆర్థిక సర్వేలో వెల్లడి, ఆంధ్ర ఆశలు ఫలించేనా, పోలవరానికే 10,900 కోట్ల రూపాయలు అవసరం ఉంది, రెవెన్యూ లోటు, మౌలిక వసతుల ప్రాజెక్టుల మాటేమిటి? ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. ఇవి లోపల పేజీలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు తిరోగమనంలో సేవల రంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్లో సేవల రంగం వృద్ధి రేటు భారీగా పడిపోయింది. గత 3 ఏళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.24%, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.20%. ఈ విధంగా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో -6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువల్లో ఈ రంగం వాటా 2018-19 ఆర్థిక సంవత్సరంలో 42.25% ఉండగా 2019-20లో అది 41.86%, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధి రేటు 3 ఏళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.91% ఉన్న ఈ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5.69%కి చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా -3.94%కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన పారిశుధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుధ్య వసతులు ఉన్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య సర్వే 2015-16 ఆరోగ్య సర్వే 4 ప్రకారం 77.3% ఉండగా 2019-21లో జరిపిన ఆరోగ్య సర్వే 5 ప్రకారం 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా తాజాగా 62%కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాలు 34.9 నుంచి 30.3కి తగ్గిపోయాయి. 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు ఇదే సమయంలో 40.8 నుంచి 35.2కి తగ్గాయి. పొత్తిళ్లలోని పిల్లలు అంటే 1 నుంచి 28 రోజుల్లోపు వయసున్న పిల్లలు, వీరి మరణాలు మాత్రం 19.9 నుంచి 23.6కి పెరిగాయి. ఇక ఆరోగ్య సర్వే 4-5ల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సంతాన సాఫల్య రేటు అంటే ప్రతి మహిళకు జన్మించే పిల్లల సంఖ్య 1.8 నుంచి 1.7కి తగ్గిపోయింది. లింగ నిష్పత్తి 914 నుంచి 934కి పెరిగింది. విశాఖ పోర్టులో సరుకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్ ఆ రౌండ్కు అంటే సరుకు లోడింగ్ మరియు అన్లోడింగ్కు సగటున 3.15 రోజులు పడుతుంది. కోల్కతా, మర్మగోవా, వైజాగ్ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరుకు రవాణా ట్రాఫిక్ నమోదైంది. 2022-25 ఈ మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ లేదా మానిటైజ్ చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 1,00,000 హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు ఉన్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాల పరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, బీహార్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ కొన్ని నెలలుగా
ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ కొన్ని నెలలుగా కోవిడ్ ముందు కాలం నాటి కంటే తగ్గిపోయింది. బయట ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు కార్మికులు వలస వచ్చిన చోట పెరిగితే, సొంత రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాలకు కార్మికులు వలస వెళ్ళిన చోట డిమాండ్ తగ్గింది. కేంద్రం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 2020-21లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి అత్యధికంగా 17 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. 2019-20లో కేవలం 6 కోట్ల రూపాయలు రాగా 2020-21లో అది 183. ఇది 183 నేను 18.3 ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 183% పెరిగింది. రాష్ట్రంలో 13 కోట్ల రూపాయలతో నేషనల్ అడాప్టేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద వివిధ ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. కేంద్రం 2019-20 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యం ఫోర్టిఫికేషన్ పైలట్ స్కీమ్ను దేశంలోని ఏపీతో సహా 15 రాష్ట్రాల్లోని ఒక్కొక్క జిల్లాలో ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాదానికి తీవ్రంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్తో సహా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రహదారి అనుసంధానత మెరుగుపరిచారు. అటల్ పెన్షన్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో 20.5 లక్షల ఖాతాలు ఉన్నాయి. టమోటా రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అత్యధిక వర్షాలు కురవటమే. జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్కు 2021 నవంబర్ వరకు 21,015 కోట్లు వచ్చాయి. ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తొలి 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 2 అంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.6% పడిపోయింది. 2011 నుంచి 22 సిరీస్ను అనుసరించి తాజా ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నికర ఉత్పత్తి వృద్ధి రేటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 14%, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 15.7%, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 12.4%, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 15.3%, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 10.8%, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 11.3% నమోదు కాగా 2020-21లో మాత్రం 1.6% పడిపోయింది. రాష్ట్ర నికర ఉత్పత్తి విలువ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8,70,64 కోట్ల రూపాయలు నమోదు కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8,84,199 కోట్లకు మరియు తలసరి నికర ఉత్పత్తి విలువ 1,68,480 రూపాయల నుంచి 1,70,215 రూపాయలకి చేరింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈనాడు ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం చూస్తున్నాం భయం నుంచి పుట్టిన బడ్జెట్, అంటే భారతదేశపు బడ్జెట్కి సంబంధించిన చరిత్రని ఇక్కడ మనం చూస్తున్నాం. బ్రిటిష్ రాజ్యం పోయినా వారి పద్ధతులు, సంప్రదాయాలు అనేకం అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి బడ్జెట్. ఆంగ్లేయుల కాలంలో ఆరంభమైంది ఈ బడ్జెట్. ఇంగ్లాండ్లో నష్టాలతో దివాలా అంచులకు చేరి వ్యాపారాన్ని అంతటినీ అమ్ముకున్న ఓ ఊలు వ్యాపారి ఆర్థికవేత్తగా అవతారమెత్తి భారతావని ఆర్థిక భాగ్యచక్రాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడం విశేషం. అతడే జేమ్స్ విల్సన్, ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. 1857 ప్రథమ స్వాతంత్ర ఉద్యమాన్ని లేదా సిపాయిల తిరుగుబాటును అణిచివేసిన ఆంగ్లేయుల్లో భయం పట్టుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి 1858లో పాలనా పగ్గాలు చేపట్టిన బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు మళ్ళీ తిరగబడతారేమో అన్న అనుమానంతో తమ సైన్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఫలితంగా భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ మొత్తం రక్షణ, భద్రత, సైనిక అవసరాలపై ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీన్ని గాడిలో పెట్టడమే కాకుండా లోటును భారతీయుల నుంచి పూడ్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్కాటిష్ వ్యాపారవేత్త జేమ్స్ విల్సన్ను భారత్కు పంపించింది. 1805లో స్కాట్లాండ్లో జన్మించిన విల్సన్ తండ్రి ఓ ఊలు వ్యాపారి. తన 2 కుమారుల కోసం ఓ ఊలు కర్మాగారం ఆరంభించాడు. 1824లో దాన్ని లండన్కు తరలించారు. బాగానే నడిచేది. 1837లో వ్యాపారం దెబ్బతింది. ఎంతగాంతే విల్సన్ సోదరులు తమ ఆస్తినంతా పోగొట్టుకున్నారు. నష్టాలతో పాటు దివాలాను తప్పించుకోవటానికి తమ ఇతర ఆస్తిపాస్తులను కూడా అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ అనుభవాలతో పాటు తనకున్న ఆలోచనలతో విల్సన్ ఆర్థికవేత్తగా మారాడు.
1853లో చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. స్వేచ్ఛ వాణిజ్యాన్ని డిమాండ్ చేస్తూ ఎకనామిస్ట్ మ్యాగజైన్ను ఆరంభించారు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. ఆర్థిక వ్యవహారాల్లో విల్సన్కు ఉన్న ప్రవేశం చూసిన బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను చూసే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు ఆయనను కార్యదర్శిగా నియమించింది. కొద్ది కాలం బ్రిటన్ ఆర్థిక వ్యవహారాలను చూశాడు. ఇంతలో భారత్లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో దాన్ని బాగు చేసే బాధ్యత ఆయనకు అప్పగించింది లండన్లోని బ్రిటిష్ సర్కారు. 1859 ఆగస్టులో ఎంపీ పదవికి రాజీనామా చేయించి భారత్కు పంపించింది. విల్సన్ వచ్చే నాటికి భారత్లో ఆంగ్లేయ సర్కారు రక్షణ అంటే మిలిటరీ సంబంధిత వ్యయం 70 పెరిగిపోయింది. 1856-57లో 13.2 కోట్ల రూపాయలు ఉన్నదల్లా 1859 నాటికి 24.7 కోట్ల రూపాయలకు చేరింది. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అప్పులు 36% పెరిగాయి. అదే అదనుగా తన ఆర్థిక ఆలోచనలను అమలు చేయటం ఆరంభించాడు విల్సన్. ఆదాయపు పన్ను, లైసెన్స్ పన్ను, పొగాకు పన్ను, పేపర్ కరెన్సీ, బడ్జెట్ల రూపకల్పనతో ఆర్థిక క్రమశిక్షణ, ఆడిటింగ్, సివిల్ పోలీస్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేక విభాగం లాంటివి విల్సన్ మార్కు సంస్కరణలు. నిరుద్యోగం, క్షామం, కరువు కాటకాలు, వరదలు లాంటి పరిస్థితులు తలెత్తిన ప్రభుత్వం అతిగా స్పందించకూడదని, ప్రజల్ని పరిస్థితులకు వదిలేయాలని బ్రిటిష్ ఆర్థిక సిద్ధాంతాన్ని విల్సన్ బలంగా నమ్మేవాడు. వలస రాజ్యాలకు, అనాగరిక జాతులకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఆంగ్లేయులపై ఉందని తన మ్యాగజైన్ ద్వారా విల్సన్ వాదించేవాడు. అలా ఆర్థిక వ్యవస్థపై తెల్లవారి పట్టును మరింత పెంచడానికి, ముక్కుపిండి మరీ భారతీయుల నుంచి సొమ్ము లాగడానికి ఎత్తులు వేశాడు. విల్సన్ భారతీయులపై విధించిన ఆదాయపు పన్ను బ్రిటన్లో ప్రజలు చెల్లించే శాతం కంటే ఎక్కువ కావటం గమనార్హం. ఆ సమయానికి బ్రిటన్లో అందరిపైన 0.83% మాత్రమే ఆదాయపు పన్ను ఉంటే ఇక్కడ విల్సన్ 2-4% విధించాడు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏడాదే కోల్కతాలో వేసవి వేడిని తట్టుకోలేక అతిసారి వ్యాధితో చనిపోయాడు విల్సన్. అయితే 1860లో విల్సన్ భారత్లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అయితే ఆయన ఆలోచనలు, పద్ధతులపై ఆంగ్లేయుల నుంచే విమర్శలు వెలువెత్తడం విశేషం. అప్పటి గవర్నర్ జనరల్ చార్లెస్ కానింగ్ స్వయంగా లైసెన్స్ పన్ను, పొగాకు పన్నులను తప్పుపట్టాడు. మద్రాస్ గవర్నర్ చార్లెస్ ట్రావెలిన్ అయితే ఏకంగా భారతదేశ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా విల్సన్ తన సిద్ధాంతాలను రుద్దుతున్నాడు అని విమర్శించాడు. దీంతో లైసెన్స్ పన్ను, పొగాకు పన్నులపై మాత్రం వెనక్కి తగ్గారు. ఆదాయపు పన్ను కొనసాగించారు. ఇక్కడ ఆర్థిక సంస్కరణలతో లాభపడింది ఎవరు అని ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్ ఉంది. దీనిని ఇప్పుడు మనం చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాం అంటే 1991 నుంచి 1996 ఈ కాలంలో ఆర్థిక సంస్కరణలు మొదలై ప్రస్తుతం మోదీ పాలనలోనూ కొనసాగుతున్నాయి. ఇవి గత 30 ఏళ్లలో భారతదేశంలో పలు మార్పులు తెచ్చిన మాట నిజం. సంస్కరణల వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గాయా అన్నదే కీలక ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచంలో జీడిపి పరంగా కొనుగోలు శక్తిలో భారత్ పై స్థానాల్లోనే నిలుస్తుంది. కానీ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ UNDP 2020లో వెలువరించిన మానవ అభివృద్ధి సూచీలో 189 దేశాల జాబితాలో భారత్ 131వ స్థానానికి పరిమితమైంది. ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాల ప్రాతిపదికపై ఆ సూచి రూపొందుతుంది. పెరిగిన నిరుద్యోగిత. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1991 వరకు భారత్ పలు నియంత్రణలు, ఆంక్షలతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించింది. వాటి వల్ల అభివృద్ధి పరంగా అంతంత మాత్రం ఫలితాలే సిద్ధించాయి. స్వాతంత్ర్యానికి ముందు ప్రపంచ వాణిజ్యంలో 2.2%గా ఉన్న భారత్ వాటా 1985 నాటికి 0.45%కి పడిపోవటమే దానికి నిదర్శనం. ఆ రోజుల్లో ప్రభుత్వ లైసెన్స్ లేకుండా ఏ వస్తువును ఉత్పత్తి చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి వీలు ఉండేది కాదు. లైసెన్సులు సక్రమంగా సకాలంలో అందేవి కాదు.
లైసెన్స్లో అనుమతించిన పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవలసి వచ్చేది. అధికోత్పత్తి సాగించడాన్ని నేరంగా భావించిన దేశం అప్పట్లో భారత్ ఒక్కటే. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి 3 దశాబ్దాల్లో భారత్ జీడిపి వృద్ధి రేటు 3.5% మించలేదు. ఆసియా పులులుగా పేరొందిన హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లు అంతకు రెట్టింపు వృద్ధి రేటు సాధించేవి. సోషలిజం పేరిట బ్యాంకులు, బీమా సంస్థల జాతీయకరణ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గరీబీ హఠావో నినాదము పేదలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. 1981 నాటికి భారత జనాభాతో పాటు పేదల సంఖ్య రెండింతలయ్యింది. 1947 మొదలుకొని 1983 వరకు దేశ జనాభాలో 60% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉండిపోయారు. 1983 నుంచి పేదరికం తగ్గటం ఆరంభించిన అసలు సిసలు తగ్గుదల ఆర్థిక సంస్కరణల తరువాతనే సంభవించింది. 1993-94లో దేశ జనాభాలో పేదలు 45%, 2019-20 నాటికి అది 21% తగ్గింది. ఇక మోదీ నేతృత్వంలో ఏకపార్టీ మెజార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనే ఆశావాదం నెలకొంది. దానికి తగ్గట్టే 2015-16లో జీడిపి వృద్ధి రేటు 7.5% పెరిగింది. అప్పట్లో చైనా వృద్ధి రేటు 6.5% మాత్రమే. 2016లో నవంబర్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ కొట్టిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రూపంలో మరో దెబ్బ పడిందనే వాదనలు ఉన్నాయి. జీఎస్టీ అమలు హేతుబద్ధమే అయినా దాన్ని 2017 జూలైలో హడావుడిగా ప్రవేశపెట్టడంతో జీడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది. 2016-17లో 8%గా ఉన్న వృద్ధి రేటు 2019-20 నాటికి 4%కి పడిపోయింది. ఈ క్షీణత కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటానికి ముందే సంభవించింది. గతంలో 2-3% ఉన్న నిరుద్యోగం 6.1% పెరిగిందని శ్రామిక సర్వే తేల్చింది. కోవిడ్ దెబ్బకు నిరుద్యోగత రేటు రెట్టింపైందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ CMIE వెల్లడించింది. 2021 నుంచి 2.5 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయారు. 7.5 కోట్ల మంది అదనంగా పేదరికంలోకి జారిపోయారు. 3 ఏళ్ల నుంచి ధరల పెరుగుదల దేశాన్ని పీడిస్తుంది. పదే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. అయినా విత్తలోటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం పన్నులు పెంచుతూనే ఉంది. జీడిపిలో వాస్తవ విత్తలోటును 2% తక్కువ చేసి చూపుతున్నట్లు ప్రభుత్వం సైతం అంగీకరించింది. దేశంలో ప్రజల కొనుగోలు శక్తితో పాటు గిరాకీ పడిపోయి రూపాయి విలువ క్షీణించింది. యాతావత ఆర్థిక సంస్కరణలు ధనిక పేద అంతరాలను పెచ్చరిల్లేలా చేశాయని పలువురు నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో 50% వద్ద కేవలం 13% సంపద ఉండగా మహాసంపన్నుల వద్ద ధనరాశులు అమితంగా పోగుపడ్డాయి. దేశంలో అగ్రశ్రేణిలో ఉన్న 1% కుబేరులు మాత్రమే ఆర్థిక సంస్కరణల వల్ల లాభపడ్డారనేది ఇటువంటి భావనలు ఉన్నాయి. భారతదేశం 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2047వ సంవత్సరం నాటికి సామాజిక అసమానతలకు తావులేని అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ఇటీవల ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాకారం కావాలంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పరిహరించి నిజమైన వ్యవస్థాపకులను ప్రోత్సహించాలి. విద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించి మేలిమి మానవ వనరులను సృష్టించాలి. ఉద్యోగ కల్పన ఊపందుకోవాలి. నేటి కేంద్ర బడ్జెట్లో ఆ దిశగా అవసరమైన అడుగులు పడతాయని ఆశిద్దాం. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత వరాలిచ్చి ఎన్నికల్లో గెలవాలనుకునే ధోరణిని కట్టిపెట్టాలి. నేరచరితులు చట్టసభల్లో ప్రవేశించకుండా కట్టడి చేయాలి. ప్రగతిశీల రాజకీయ ఆర్థిక విధానాలను చేపట్టాలి. రచయిత వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతి, మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయం. అయితే
చూడండి ఇక్కడ నిర్వచనంపై పేచీ. దారిద్ర్య రేఖకు భారత ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనంపైనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. 2012లో తెందుల్కర్ కమిటీ పట్టణాల్లో రోజుకు 29, పల్లెల్లో 22 రూపాయలు సంపాదనను పేదరికానికి ప్రామాణికంగా తీసుకుంది. ఈ నిర్వచనం పేదరికాన్ని తక్కువ చేసి చూపుతుందని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశం భారత్ మాత్రమే అనేది నిర్వివాదాంశం. 1973లో దేశ జనాభాలో 32 కోట్ల మంది పేదలు ఉండగా 2004 నాటికి ఆ సంఖ్య 30 కోట్లకు తగ్గింది. ఆ పైన 2004-05 నుంచి 2011-12 మధ్య భారత్ జీడిపి వృద్ధి రేటు బాగా పుంజుకోవడంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 30 కోట్ల నుంచి 26 కోట్లకు తగ్గింది. కానీ 2012-20 మధ్య అదనంగా 7.5 కోట్ల మంది కొత్తగా నిరుపేదలు అయ్యారు. ఫలితంగా నేడు దేశంలోని పేదల సంఖ్య 35 కోట్లకు చేరుకుంది. నిరుద్యోగితపై కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పుడు ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రధాన అంశాలని చూద్దాం. రోడ్లను బాగు చేసుకుందాం అని అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ సమీర్ శర్మ ఉన్నత అధికారులు. నిధుల కొరత లేకుండా రహదారుల నిర్మాణం, మరమ్మతులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశం. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు నిధుల కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకం దృష్టి సారించాలని సూచించారు. మరో వార్తాంశం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు 2022 జనవరి 1 నుంచి వర్తింపచేస్తూ ఆర్డినెన్సులు జారీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్సు జారీ చేసింది. మంత్రిమండలి సిఫార్సు మేరకు ఈ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడంతో ఆర్డినెన్సు జారీ చేశారు. 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 1984లో ఒకసారి, 2014లో ఒకసారి పదవీ విరమణ వయస్సు చట్టాన్ని సవరించారు. 2 తేదీ 6 నెల 2014 నుంచి 60 సంవత్సరాలుగా ఉంది. పదవీ విరమణ వయస్సు పెంచేందుకు గల కారణాలను ఆర్డినెన్స్లో వివరించారు. 2014తో పోలిస్తే సగటు జీవిత కాలంలో మెరుగుదల ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో ప్రాపంచిక సగటు జీవితకాలం 73 సంవత్సరాలు, భారతీయుల సగటు జీవితకాలం 70 సంవత్సరాలు. పైగా సాధారణ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యాయి. సీనియర్ ఉద్యోగుల అనుభవ నైపుణ్యం వినియోగించుకునేందుకు పెరిగిన జీవితకాలం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించాం. చట్టసభలు ఇప్పుడు సమావేశమై లేనందున ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జీవో 15 విడుదల చేశారు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్న వారి సందిగ్ధానికి తెరపడింది. ఇక్కడ మనం చూస్తున్నాం భారత్పై విద్వేష విషం. భారత్పై విద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని పాకిస్తాన్ వదిలిపెట్టడం లేదు. సరిహద్దుల్లో ఆగడాలు, ఉగ్రవాద దాడులతో ఇబ్బంది పెట్టే దాయాది సామాజిక మాధ్యమాల వేదికగా ఇండియాలో కల్లోలం ప్రయత్నాలు చేస్తుంది. పాక్ కేంద్రంగా కార్యకలాపాలని సాగిస్తూ భారత్పై విష ప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్ ఛానళ్లతో పాటు 2 ట్విట్టర్ ఖాతాలు, 2 వెబ్సైట్లు, 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 1 ఫేస్బుక్ అకౌంట్ను తాజాగా కేంద్రం నిషేధించింది. ఇలా నిషేధించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. లద్దాఖ్లో చైనా సైన్యానికి సహకరించేందుకు ఉత్తర కొరియా సేనలు అక్కడికి చేరుకున్నాయి. దాంతో మోడీ ప్రభుత్వం నిర్ఘాంతపోయింది.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 371ని దుర్వినియోగం చేసినందుకు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సేనలను అక్కడ మోహరించబోతున్నారు. 300 మంది భారతీయ గూఢచారులను ఉరితీసిన తాలిబాన్లు. ఇవన్నీ పాక్ గడ్డపై నుంచి నడుస్తున్న యూట్యూబ్ ఛానల్లో వచ్చిన పతాక వార్తలు. భారత వ్యతిరేక ప్రచారం చేయటమే కాకుండా మన సార్వభౌమత్వానికి భంగకరంగా అవి వ్యవహరిస్తున్నాయి. 2 దఫాలుగా నిషేధం విధించిన మొత్తం 55 ఛానళ్ల వెనుక నయా పాకిస్తాన్ గ్రూప్, అప్నీ దునియా, కల్హా ఫిల్మ్ నెట్వర్క్ లాంటి బలమైన వ్యవస్థలు ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. వాటిలో భారత వ్యతిరేక వార్తలు, శీర్షికలు, హ్యాష్ ట్యాగులు ఒకేలా ఉండటం, ఒకే రకమైన వార్తలను అవన్నీ ప్రచారం చేస్తూ ఉండటాన్ని బట్టి ఆ సంస్థలన్నీ ఒకే రకమైన దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా కొనసాగిస్తున్నాయని అర్థమవుతుంది. వాటిలో చాలా ఛానళ్లను పాకిస్తాన్లో ప్రముఖ వార్తా సంస్థల యాంకర్లే నిర్వహిస్తున్నారు. మరిన్ని విశేషాలను ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇక్కడ మీరు చూస్తున్నారు, అదానీకి మొదటిసారి జెన్కో టెండరు, ఏపీ రాజధానిపై అనిశ్చితి తొలగించాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత జయదేవ్, ఎంపీ కనకమేడల సిఫార్సులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, 2 స్నేహితురాళ్ళ బలవన్మరణం, ఇక్కడ మనం చూస్తున్నాం 2021 సంవత్సరంలో మరణశిక్షలు పడిన ఖైదీలు 144 మంది. ఈ వివరాలను చూద్దాం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 34, ఆంధ్రప్రదేశ్లో 13, తెలంగాణలో 1. 2020తో పోలిస్తే భారీగా పెరిగిన శిక్షలు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టులు అంటే 2021లో మొత్తంగా 144 మందికి మరణశిక్ష విధించాయి. 2016కు ముందు నుంచి ఇప్పటి వరకు మరణశిక్షలు పడి అమలు కావాల్సిన వారి సంఖ్య 488. ఈ సంఖ్య 2016 తర్వాత ఇప్పుడే అత్యధికం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం NLUలోని ప్రాజెక్టు 39A సంస్థ డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్టును సోమవారం విడుదల చేసింది. నివేదిక ప్రకారం 2021లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని సెషన్స్ కోర్టులు 34 మరణశిక్షలు విధించగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ కోర్టులు ఒక్క మరణశిక్ష కూడా విధించలేదు. ఆంధ్రప్రదేశ్ కోర్టులు 13 మందికి మరణశిక్ష విధించగా తెలంగాణ కోర్టులు ఒక్క మరణశిక్షని విధించాయి. సుప్రీంకోర్టు 2021లో ఒక్క మరణశిక్షను కూడా విధించలేదు. ప్రాజెక్టు 39A 2016 నుంచి ఏటా దేశంలో పడిన మరణశిక్షలు ఇప్పటి వరకు మరణశిక్షలు పడిన వారి సంఖ్యతో నివేదిక విడుదల చేస్తుంది. మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య మొత్తంగా గత 17 ఏళ్లలో ఎప్పుడే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. హైకోర్టులు విధించిన మరణశిక్షలను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కేసుల తీవ్రత, సాక్ష్యాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆ కేసులను ఖరారు చేయడం, శిక్ష తీవ్రతను తగ్గించడం, నిందితులను కేసు నుంచి విముక్తి చేయడం, కేసు పునః పరిశీలనకు పంపడం చేస్తుంది. మరణశిక్షల కేసులు సుప్రీంకోర్టులో ఇలా ఉన్నాయి. 2016లో ఒక మరణశిక్ష ఖరారైతే శిక్ష తీవ్రత తగ్గింపు 10, విముక్తి 1. 2017, 2018, 2019, 2020, 2021 ఈ సంవత్సరంలో
సుప్రీంకోర్టులో మరణశిక్షల కేసులు ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు 2016 నుంచి దేశవ్యాప్తంగా సెషన్స్ కోర్టులు విధించిన మరణశిక్షలు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఐక్యతా మూర్తిలో అద్భుతాలు ఎన్నో. దేశంలో ఎన్నో ఆలయాలను శోధించి రూపకల్పన, విశేషాలు సమాహారం, సమతా స్ఫూర్తి క్షేత్రం. ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు, కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒకటేనని చాటిన ఐక్యతమూర్తి, విశిష్ట అద్వైత్యాన్ని ప్రబోధించిన మహనీయుడు. ఆ మహానుభావుడు అవతరించి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో మరో 1000 ఏళ్ళు సమతా సిద్ధాంతాన్ని చాటే అద్భుత ఘట్టం శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహ మహోత్సవం ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆ చారిత్రక ఘట్టానికి ముచ్చింత దివ్యక్షేత్రం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా సమతా స్ఫూర్తి కేంద్రాన్ని అనేక విశేషాలతో సిద్ధం చేశారు. అఖండ భారతావనంలో నిర్మితమైన పురాతన ఆలయాలకు వాటిలో ప్రత్యేకతను చాటే లెక్కకు మిక్కిలి శిల్పాలకు ప్రధాన స్థపతి నేతృత్వంలో 3 స్థపతులు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇదే కాదు, ఇంకా అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ కేంద్ర ప్రత్యేకతలు ఇవి. ప్రవేశద్వారం కాకతీయుల నిర్మాణ శైలిలో 4 తోరణాలు నిర్మించారు. అవి 30 అడుగుల ఎత్తు, 9.6 అడుగుల వెడల్పుతో ఉంటాయి. గరుడ, హనుమ మండపాలు 45 అడుగుల ఎత్తులో మండపాలు ఉంటాయి. ఒకవైపు గరుడ, మరోవైపు హనుమ విగ్రహాలు 18 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాయి. ప్రవేశ నిష్క్రమణ ద్వారాలలో కైలాష్, ఎల్లోరా గుహల శైలిలో నిర్మాణాలు చేశారు. తమిళనాడు రాష్ట్రం దారాసరంలోని ప్రాచీన చోళ పల్లవ కాలం నాటి శైలిలో ప్రవేశ ద్వారంలోని గోపురాలు నిర్మించారు. ఇందుకు 2 లక్షల చదరపు అడుగులు రాయిని వాడారు. జలతరంగిణి 108 అడుగుల వృత్తాకార చుట్టుకొలత, 36 అడుగుల ఎత్తుతో అష్టాదశ పద్మాకృతిలో జలతరంగిణి ఫౌంటైన్ ఉంటుంది. ఫౌంటైన్ పైన ఉన్న తామర పువ్వులో రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది. ఫౌంటైన్ చుట్టూ ఉన్న 8 పువ్వులు 8 జీవరాశుల నుంచి నీళ్లు వెదజల్లి రామానుజాచార్యకు అభిషేకం చేస్తాయి. ఫౌంటైన్ గొట్టం పైన సింహాలు తామసానికి ప్రతీకగా, ఏనుగులు రాజసానికి ప్రతీకగా, హంస సత్యగుణములను ప్రతీకగా తీర్చిదిద్దారు. వీటన్నింటిపై ఆచార్యదేవులు కొలువుదీరి ఉంటారు. ఫౌంటైన్ను ఒక్కసారి నీటితో నింపాలంటే 1,00,000 లీటర్లు అవసరం. దేశంలోనే తొలిసారిగా హంపి రథాన్ని పూర్తి స్థాయిలో పునఃసృష్టించారు. ప్రస్తుతం అక్కడి రథం విమాన గోపురం లేకుండా ఉంటుంది. అయితే 1856లో బ్రిటిష్ వారు తీసిన ఫోటోలను పరిశీలించి వాటి ఆధారంగా విమాన గోపురంతో కూడిన రథాన్ని ఇక్కడ సిద్ధం చేశారు. 2 వైపులా 31 అడుగుల ఎత్తులో రథాలు చేయించారు. ఈ విగ్రహం విశేషాలు. సమతా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు ఆలోచన 2013లో అంకురించగా 2014 మే నెలలో బీజం పడింది. 250 కిలోమీటర్ల గాలి వేగాన్ని తట్టుకునేలా త్రిదండం మూర్తి నమూనాను రూపొందించారు. నిర్మాణం భూకంపాలను తట్టుకుని నిలుస్తుంది. భూకంప లేఖనిపై 9 నమోదైన చెక్కు చెదరదు. భద్రవేది సహా విగ్రహం ఎత్తు 216 అడుగులు. శ్రీ రామానుజుల మూర్తి ఎత్తు 108 అడుగులు. త్రిదండం ఎత్తే 153 అడుగులు. త్రిదండంపై ఉండే జల పవిత్రం బరువు 6 టన్నులు. ఎత్తు 13 అడుగులు, వెడల్పు 18 అడుగులు.
ప్రపంచంలో రామానుజాచార్య ఆలయానికి తొలిసారిగా ధ్వజస్తంభం పెట్టారు. 42 అడుగుల ఎత్తులో ఉంటుంది. నవగ్రహాలు, 12 రాసులతో కూడిన రూపాలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశద్వారం మండపంపై 8 ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుల మూర్తిపై లేజర్ కిరణాలు ప్రొజెక్టర్లతో ప్రసరింపచేస్తారు. 18 నిమిషాల పాటు లేజర్ షో ఉంటుంది. నల్ల మార్బుల్ రాయితో మండపం ముందు యాలీలు సృష్టించారు. 24 యాలీలు, 34 శుక యాలీలు ఉన్నాయి. సింహం ముఖం, మొసలి దంతాలు, ఏనుగు తొండం ఇలా అన్ని జంతువుల లక్షణాలు కలగలిసిన యాలీలు ఆచార్య పురుషుడి ముందు వినయంగా ఉన్నట్లు కనిపిస్తాయి. విగ్రహానికి వెనక వైపు గంట మండపం ఉంటుంది. 1200 కిలోల బరువు గంట ఉంటుంది. భద్రవేది పైనున్న సమతామూర్తి వద్దకు నేరుగా వెళ్లేలా రూపొందించిన మెట్ల మార్గం 108 మెట్లు 6 అంగుళాల ఎత్తులో ఉంటాయి. భద్రవేది కింద అంతస్తు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిపై ఉండే స్తంభాలు 22 అడుగుల ఎత్తు ఉంటాయి. ప్రతి స్తంభంలోనూ ప్రత్యేకంగా చిన్న ఆలయం ఉండేలా నమూనా ఉంటుంది. నిర్మాణాల్లో వినియోగించిన టేకును తూత్తుకుడి నుంచి తెచ్చారు. దివ్య దేశాల ఆలయాల్లోని దేవతామూర్తులను తిరుపతి, ఆలగడ్డ, మహాబలిపురం, శ్రీరంగం నుంచి వచ్చిన శిల్పులు మలిచారు. విగ్రహాలు కృష్ణశిలలోను ప్రత్యేకించి పురుషశిలను ఉపయోగించి మలిచారు. ప్రతి విగ్రహానికి ధ్వని పరీక్ష చేసి ఎంపిక చేశారు. దివ్య దేశాలన్నింటినీ కలిపి దివ్య మండపం ఉంటుంది. 1,88,500 చదరపు అడుగుల విస్తీర్ణం, 2,691 అడుగుల పొడవు, 603 అంగుళాల వెడల్పుతో నిర్మించారు. 468 స్తంభాలు, 12.6 అడుగుల ఎత్తు, 2.9 అడుగుల వెడల్పుతో ఉంటాయి. రాజస్థాన్లోని బీస్వాలా నుంచి సేకరించిన నల్లని మార్బుల్తో వాటిని తయారు చేశారు. 75,000 ఘనపుట అడుగుల రాయిని వినియోగించారు. విజయస్తంభం రామానుజాచార్యుల కీర్తికి చిహ్నంగా పార్కింగ్ ప్రదేశం సమీపంలో 50.3 అడుగుల ఎత్తుతో యాకశిలతో విజయస్తంభం నిర్మించారు. NFC సాంకేతికతతో సెల్ఫ్ గైడెడ్ టూల్ అందుబాటులోకి రానుంది. ఏ ఆలయం వద్దకు వెళితే వాటి విశిష్టతను 4 భాషల్లో వినే వీలు ఉంటుంది. 108 దివ్య దేశాల నిర్మాణం. దేశవ్యాప్తంగా వేరువేరు కాలాల్లో నిర్మితమైన తిరుమల, శ్రీ వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, శ్రీరంగం, అయోధ్య, ద్వారక, ముక్తినాథ్, బద్రీనాథ్, ద్వారక, నైమిషారణ్యం వంటి 108 ఆలయాలను ఇక్కడ అదే నిర్మాణ శైలిలో కొలువుదీర్చారు. వీటి నిర్మాణానికి సుమారు 14 నెలల సమయం పట్టింది. అందుకోసం ప్రధాన స్థపతి 92 ఆలయాలను సందర్శించి వాటి చిత్రాలు సేకరించారు.